మాజీ మంత్రి కాకానిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ముత్తుకూరు సర్పంచ్ లక్ష్మి ఫిర్యాదు చేశారు. తను బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించారని చెప్పింది. సర్పంచ్గా గెలిచినప్పటి నుంచి తన ప్రమేయం లేకుండానే పాలన జరిగిందని తెలిపింది. చెల్లింపులు ఎవరికి ఎందుకు చేశారో తనకు తెలియదని, చివరికి ఇంటి పన్ను జాబితా కూడా చూసే అధికారం ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ కు కంప్లైంట్ చేసింది. పవన్ కళ్యాణ్ స్పందించి ముత్తుకూరు పంచాయతీలో జరిగిన అవకతవకలపై ఆరా తీశారు. వెంటనే విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కనీసం ఏదైనా ఒక విషయంలో నేను మాట్లాడాలి అనుకున్నా కూడా నా చేతిలో నుంచి బుక్కులు కూడా వాళ్ళు లాగేసుకునేవాళ్ళు. నేనేదైనా అడిగితే నీకేం తెలుసు, నీకేం తెలిస్తే నువ్వు మాట్లాడుతున్నావు, నీకేం సంబంధం ఉంది అసలు, మేము ఏదైనా మాట్లాడాలంటే మేము పైన ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడుకొని ఏ విషయాలైనా మేము చేస్తాము, నీకేం సంబంధం ఉంటే నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఎంతవరకు ఉండాల్సిన దానివి అంతవరకే నువ్వు ఉండు అని నన్ను అడుగుతా వచ్చారు వాళ్ళు. ఈ బిల్లుల మీద సంతకాలు పెట్టి నేను తెలిసినట్టుగా నేను చెప్పాలి అని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. నన్ను బాగా చాలా మానసికంగా కూడా బాధలు పెడుతున్నారు. నేను ఒక ఎస్టీ మహిళను, నాకు అసలు ఏం తెలియదు, అసలు ఏ విధంగా కూడా నేను చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదు కూడా. అసలు ఆకుటూరి లక్ష్మారెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ అనితక్క, చక్రం గారు, ముత్యం గౌడు, వీళ్ళే